గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. పైన స్క్రీన్ మీద చూపిస్తున్న డ్రెస్ అయితే ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఒకే వీడియోలో పోస్ట్ చేశాను. ఇప్పుడు అందులో మిగిలిన క్లాత్ తోటే బాబుకైతే కుర్తా ప్యాంట్ అండ్ కుర్తా అయితే కటింగ్ ఎలా చేయాలో డీటెయిల్గా చూపిస్తానండి. ఇక్కడ మిగిలిన క్లాత్ అని చెప్పాను కదండి, ఇంకా మిగిలిన క్లాత్లోనే ఫస్ట్ ప్యాంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. దానికోసం గాను పైన కొంచెం క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉందని చెప్పేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకున్నాను. తర్వాత నడుము పట్టి కోసం అయితే ఒక 3 ఇంచులు అయితే డ్రా చేసుకొని 3 ఇంచులు అయితే ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను ప్యాంట్ అనేది చూడండి, దీనికోసం నడుము పట్టి కోసం అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ నడుము పట్టిని వదిలేసి ఆల్రెడీ నడుము పట్టికి క్లాత్ అనేది మనం డ్రా చేసుకున్నాం కాబట్టి ఇంకా నడుము పట్టిని వదిలేసి ప్యాంట్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బాబుది అయితే ఓల్డ్ ప్యాంట్ కుర్తా పైకి వచ్చిన ప్యాంట్ సైజ్ని అయితే తీసుకొని అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు క్లాత్ అనేది ఫోల్డింగ్ మన వైపులో ఉండేలా చూసుకొని ఓపెన్స్ అనేవి బయట వైపుకు ఉండేలాగా చూసేసుకొని 4 మడతలుగా వేసేసుకున్నాను. ప్యాంట్ యొక్క కుర్తా ప్యాంట్ యొక్క ఇప్పుడు పాత ఓల్డ్ ఉంది కదా, దాన్ని బేస్ చేసేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకున్నామంటే ఇంకా ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంతే, వీడియోలో చూపిస్తున్నట్లుగా సేమ్ మన కుర్తా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఎక్కువగా వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటే కరెక్ట్గా ఉండట్లేదు, అందుకని స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇది కేవలం కటింగ్ వీడియోనే, ప్యాంట్ అండ్ కుర్తా 2 కటింగ్ వీడియోలో పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇదైతే ప్యాంట్ కటింగ్ కదా, తర్వాత నెక్స్ట్ అయితే కుర్తా అయితే కట్ చేసుకుందాం. ఇక్కడైతే సేమ్ క్లాత్ని మన ప్యాంట్ అనేది ఓల్డ్ ప్యాంట్ కాబట్టి కొంచెం ముడతలుగా ఉంటుంది కాబట్టి దాన్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా సర్దుకొని కింది వరకు కాలి వరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఇది ఓల్డ్ పాయింట్ అని చెప్పాను కదండి, నాకు కింది వైపున పాయింట్ అనేది కొద్దిగా పొట్టిగా ఉంది, అందుకని చెప్పేసి నేను కొంచెం పొడవు పెంచుకుందాం అనుకుంటున్నాను. దానికోసం కాను ఒక 2 ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ చేసుకున్న దాన్ని కింది వైపున స్కేల్తో అయితే నీట్గా డ్రా చేసుకుంటున్నాను. కింది వైపున క్లాత్ కూడా నాకు కొంచెం ఎగుడు దిగుడు ఉంది, దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అంటే కింది వైపున కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు సరిపోతుంది. అంటే కింది వైపున అక్కడ వరకే నాకు క్లాత్ అనేది కరెక్ట్గా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ కొంచెం ప్యాంట్ పొడవు పెంచుకోవడానికి 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని డాట్ని అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత కింది వైపున ప్యాంటు మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, దానికోసం కూడా ఒక 2 ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే కింది వైపున అబ్బాయిల ప్యాంట్కి అయితే ప్యాంట్ కింది వైపున ఫోల్డింగ్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది, అమ్మాయిలదైతే కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. అందుకని నేను 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కటింగ్ చేసుకున్నామంటే పాయింట్ కటింగ్ అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. ఏ టేప్ కొలత లేకుండా ఈజీగా మన ఓల్డ్ ఇంట్లో ఉన్న క్లాత్తోనే ఈజీగా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకొని మనముగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడు, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయొచ్చు. అలాగే ఈజీ మెథడా కాదో కూడా నాకైతే ఒకసారి కామెంట్ రూపంలో చెప్పేయండి. ఇక్కడైతే పాయింట్ కుర్తా అయితే కంప్లీట్ అయిపోయింది కదండి, పాయింట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ ఓల్డ్ కుర్తాతోటే నేనైతే కటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కుర్తా కటింగ్ దీన్ని అయితే మంచిగా ఐరన్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇది బాగా చాలా రోజులు అవుతుంది నేను స్టిచ్చింగ్ చేసిందే, కాకపోతే కాటన్ కాబట్టి కొంచెం ముడతలుగా ఉంటుంది కదా, మంచిగా నీట్గా ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, పాపకి పెప్పలం టాప్ కుట్టాను కదా, దాంట్లో మిగిలిన క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. అది పాప యొక్క కటింగ్ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఇక్కడ నేను పాత ఓల్డ్ కుర్తాని మంచిగా ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పాతదానికి లైనింగ్ వేసాను, కానీ ఇంకా ఇప్పుడు కుట్టే స్టిచ్చింగ్ చేసేదానికి కుర్తాకైతే ఏ లైనింగ్ వేయట్లేదు, అందుకే డైరెక్ట్ కట్ చేసేసుకుంటున్నాను. అందుకే క్లాత్ని అయితే నీట్గా సర్దుకుంటున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు, ఓపెన్స్ అనేవి మన ఎదురుగా ఉండేలాగా చూసుకొని కుర్తానైతే నీట్గా
సర్దేసుకోండి. హ్యాండ్స్ అనేవి మనకు చంకలోతు తెలవడానికి హ్యాండ్స్ బయట వైపుకు ఉంటే కరెక్ట్గా తెలియదు కాబట్టి హ్యాండ్స్ని అయితే లోపలికైతే ఫోల్డ్ చేశాను. ఇక్కడ సేమ్ కుర్తా ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత నేను టేప్తో ఏది ఎంత మెజర్మెంట్ తీసుకున్నానో కూడా మీకు క్లియర్గా చెప్తాను, వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడైతే పాత ఓల్డ్ కుర్తా ఎక్కడ వరకు అయితే ఉందో అలాగైతే ఎగ్జాక్ట్గా మార్జిన్ అయితే చేసేసుకోండి. లాస్ట్ తర్వాత మనం కట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా ఒక మార్జిన్ అయితే చేసేసుకుంటున్నాను. అక్కడ వరకు అయితే ఉంది. తర్వాత కింది వైపున కుర్తా ఎంత పొడవు అయితే ఉందో అంతని కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అంతే, చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత షోల్డర్ ఎంత, ఆమ్ డౌన్ ఎంత అవంతా క్లియర్గా తెలుసుకోవడానికి నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ కట్స్ కోసం మనం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే స్ట్రెయిట్ లైన్గా అయితే ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసేసుకోండి. తర్వాత కింది వైపున కుర్తా పొడవు దగ్గర కూడా. తర్వాత నేను కుర్తా పొడవు అనేది నేను చాలా డేస్ అవుతుంది కుర్తా కుట్టి, అందుకని చెప్పేసి కింది వైపున కుర్తా పొడవు అనేది కొద్దిగా పెంచుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడ ఒక 2 ఇంచుల మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంటే కుర్తా పొడవు కోసం ఒక 2 ఇంచుల మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం కుర్తా కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచు. మళ్ళీ ఈ 2 మనం కుర్తా పొడవు కోసం మార్కింగ్ చేసుకున్న 2 ఇంచుల్లోనే కట్ చేసుకుంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా పాత కుర్తా ఎంత ఉందో అంతే వస్తుంది కదా, అందుకోసం అలా మిస్టేక్ కాకుండా కుర్తా ఫోల్డింగ్ కూడా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ టోటల్గా షోల్డర్ వచ్చేసి కుర్తా షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసి కూడా 7 ఇంచెసే మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ రెండింటిని ఒక స్ట్రెయిట్ లైన్తో ఎల్ షేప్లా వచ్చేలాగా డాట్ అయితే పెట్టేసుకోండి. ఎల్ షేప్లో డ్రా చేసేసుకోండి స్కేల్తో స్ట్రెయిట్ లైన్గా. తర్వాత 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా. తర్వాత కింది వైపున తర్వాత మనకు కుర్తా యొక్క నెక్ అంటే ఫ్రంట్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉందో మనం కుర్తా దగ్గర నెక్ దగ్గర రౌండ్ తిరుగుతుంది కదా, ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. నాకు 3 ఇంచెస్ ఉంది అది, కాకపోతే నేను ఇక్కడ 2.5 చేసుకుంటున్నాను. ఎందుకంటే ఓల్డ్ కుర్తా అనేది కొద్దిగా నెక్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువైంది కాబట్టి నేను ఇక్కడ నెక్ డౌను నెక్ విడ్త్ 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో డ్రా అయితే చేసేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం ఎల్ షేప్ డ్రా చేసుకున్న దాంట్లో సేమ్ రౌండ్ నెక్ చేసుకోకుండా కొద్దిగా క్రాస్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. తర్వాత ఆమ్ డౌన్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసేసుకొని ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇంకా తర్వాత ఇక్కడ నెక్ దగ్గర మనకు కుర్తా అనేది నెక్ దగ్గర కొంచెం స్ట్రెయిట్గా ఉండడానికి అని చెప్పేసి, అంటే కరెక్ట్గా జారకుండా ఉండడానికి అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత నేను కుర్తా యొక్క చివరి కుట్టు అంటే హిప్ లూజ్ అనేది ఉంటుంది కదా, అది హిప్ లూజు అలాగే చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఈ పాత కుర్తాని బేస్ చేసుకొని చూపిస్తున్నాను. తర్వాత ఇది కాటన్ది కొద్దిగా సింక్ అయింది కాబట్టి టైట్ అయింది, అందుకే నేను కుట్టు ఉన్న దానికంటే ఒక పక్కన కుట్టు ఉంటుంది కదా దాని దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను. మీరు తీసుకునే కుర్తా యొక్క కరెక్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఉంటే ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు 6 ఇంచులు అయితే వచ్చింది. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. మొత్తం 8 ఇంచుల విడ్త్ అయితే తీసుకున్నాను కుర్తా కోసం. అంతే, కుర్తా కట్టింగ్ అయితే అయిపోయిందండి. మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని నుంచి కట్ చేసుకున్నామంటే కుర్తా కట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మనం కట్స్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి. ఎందుకంటే మనకు కుట్టుకునేటప్పుడు అక్కడ కట్స్ వస్తాయి అనేసి మనకు గుర్తుండడం కోసం. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కట్ చేసుకున్నామంటే
కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ని అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే కుర్తాకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేరువేరుగా ఉంటుంది కదా, బ్యాక్ నెక్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కదా, దానికోసం అని ఇక్కడ సపరేట్ చేసేసుకున్నానండి. ఇంకా ఫ్రంట్ నెక్ని అయితే కట్ చేస్తున్నాను. అంటే రెండు ఒకేసారి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకున్నాను. చూడండి, ఇలాగ సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ని అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. వీడియో అనేది కొద్దిగా అటు ఇటు అయింది, అంతే, కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత పాతదాన్ని బేస్ చేసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకున్నాను. విడ్త్ అయితే 2.5 ఇంచులే తీసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ నెక్కు అక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక నెక్ దగ్గరనైతే ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ షేప్ ఇచ్చుకోవాలి. పూర్తిగా రౌండ్ షేప్ అయితే ఇవ్వకూడదు. రౌండ్ షేప్ ఇచ్చుకుంటే నెక్ అనేది కరెక్ట్గా రాదు. ఇది బ్యాక్, ఇందాకదైతే ఫ్రంట్. చూడండి, 1/2 ఇంచు కంటే ఎక్కువ మార్కింగ్ చేసుకోకూడదు. విడ్త్ అనేది 2.5 ఇంచులు, అంతే. ఇంకా కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని కట్ చేసుకున్నామంటే బ్యాక్ నెక్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ నెక్ విడ్త్ 2.5 ఇంచులు, బ్యాక్ నెక్ 1.5 ఇంచు, అంతే. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ముందుగా మనం కుర్తా యొక్క చంక డౌన్ అయితే కొలుచుకోవాలి. చంక డౌన్ అయితే 8 ఇంచులు వచ్చింది. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. నేను 16 పెట్టుకోవాలనుకుంటున్నాను. అంటే కొద్దిగా పొట్టిగా అయింది, చూడాలి ఎంత వస్తుందో ఏంటో. చంక డౌన్ అయితే 8 ఇంచులు తీసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్లోనే హ్యాండ్ వచ్చేసి నేను క్లాత్ని అయితే 4 మడతలుగా వేసుకున్నాను. తర్వాత ఎగ్జాక్ట్గా 13 ఇంచెస్ అయితే ఉంది. కింది వైపున క్లాత్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. అంటే క్లాత్ని యాడ్ చేసుకొని లోపలి వైపుకు, అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, లోపలి వైపుకు క్లాత్ అనేది ఫోల్డ్ చేసి బటన్ వచ్చి కింది వైపున బటన్ వచ్చి ఒక నాడొచ్చి బటన్ వస్తుంది కదా, అలా క్లాత్ సరిపోలేదు కాబట్టి అలాగ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమని ఎగ్జాక్ట్గా 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఫోల్డింగ్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మనం ఇందాక హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత 8 ఇంచులు వచ్చింది కదా, ఆ 8 ఇంచులను అయితే మార్కింగ్ చేసేసుకొని తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ అంత వచ్చేసి అయితే 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఆ 3 ఇంచెస్ని ఇందాక కొలుచుకున్నాను. తర్వాత ఇంకా హ్యాండ్ డౌన్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి, అంతే. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి మొత్తం 6 ఇంచెస్ ఉంది ఖర్చుతో కలిపి. ఇక్కడ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1 ఇంచే తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. తర్వాత అవి మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్తో డ్రా చేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేస్తానన్నాను కదా, అది కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అంతే, ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ డౌన్ అనేది నాకు కొద్దిగా ఎందుకో పైకి అనిపించింది, అందుకే మార్కింగ్కు తగ్గట్టు లేదని చెప్పేసి నేను ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడైనా ఏదైనా 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కట్ చేసుకొని ఒకసారి కుట్టుకున్న తర్వాత ఇంకా మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఏముండదు కదా, అందుకే కటింగ్ చేసేటప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా ఎగ్జాక్ట్గా చూసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది, మిస్టేక్ అనేది కాకుండా ఉంటుంది. తర్వాత ఇలాగా సేమ్ మార్కింగ్ చేసుకున్నదాన్ని కట్ చేసుకొని సెంటర్ పాయింట్లో ఒక టక్స్ ఇచ్చుకున్నామంటే అయిపోతుంది. తర్వాత ఇంకా మిగిలిన క్లాత్లోనే కింది వైపున ఫోల్డింగ్ చేసుకోవడానికి ఒక క్లాత్ అనేది యాడ్ చేసుకుందామని చెప్పాను కదా, హ్యాండ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. ఆ 13 ఇంచెస్కి ఇంకో 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను. అంటే హ్యాండ్ పొడవు అనేది ఎంత కావాలనేసి నేను కౌంట్ అయితే చేసుకుంటున్నాను. ఇక పైన కుట్టుకు కింద కుట్టుకు అంత ఫోల్డింగ్ అంతా పోను, క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగ 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకొని కట్ చేసేసుకుందాం.
చాలా అంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు, స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకు అదేంటి ఎలా అనేసి అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ ఈజీగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ కింది వైపున యాడ్ చేసుకుంటాం కదా. కింది వైపు అంటే సైడ్కి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చిందా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. అంతే, ప్యాంట్ కటింగ్ అయిపోయింది. కుర్తా కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.